వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి మండల కేంద్రంలోని బిల్డింగ్స్ కాలనీలో ఘనంగా నిర్వహించిన దుర్గాదేవి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భవానీలు. కర్నూలులో మొట్టమొదటి లగ్జరీ ఎగ్జిబిషన్ ప్రారంభం. హైదరాబాద్లో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది. మంత్రి జూపల్లి ఇలాకాలో హైడ్రా తరహా కూల్చివేతలు. ఖాతార్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ బాకీ కార్డు విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, ఏ రకంగా మోసం చేసింది, ముఖ్యంగా గ్యారంటీల పేరిట గారడీ చేసి ఎట్లా తెలంగాణ ప్రజల్ని వంచింది అని చెప్పడానికి వాళ్ళ మాటల్లోనే మీరు ఇప్పుడంతా కూడా చూశారు. కాంగ్రెస్ గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో ప్రజలు వేటిని నమ్మైతే మోసపోయి ఓట్లేసినారో ఆ విషయంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినూత్నమైన నిరసనకు, వినూత్నమైన ప్రచారానికి మేము శ్రీకారం చుడుతున్నాం. ముందుగా పెద్దలు మత్స్యనాచారి గారి చేతుల మీదుగా గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, జగదీష్ రెడ్డి గారు అందరి చేతుల మీదుగా మనం ఈ కాంగ్రెస్ బాకీ కార్డు ఏదైతే ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదనేది రిలీజ్ చేస్తూ మరి ఇవి కూడా అందరికి ఇవ్వండి అమ్మా, తమ్ముడు ఇవందరికి ఇవ్వాలి, అందరికి ఇచ్చింది అందరు చేస్తూ ఇవాళ మీ ముందు విడుదల చేస్తా ఉన్నాం. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సునైనా ఆడిటోరియంలో జ్యోతి వెలిగించి ప్రారంభించి పాల్గొంటున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సిది, పాల్గొంటున్న అధికారులు, ప్రజలు మరియు విద్యార్థులు. మూడు విషయాలు సమ్మిళితంగా సాగుతున్నాయి. చేతిలో డమరుకం, ఎడమ చేతిలో పిల్లల ద్రోవి, లయకు అనుగుణంగా పాదాల సమ్మడి, మూడు కలగలిపినటువంటి జానపద నృత్యం గొరవయ్యల నృత్యం.
వాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఫ్లైట్స్ మన ఊరికి తీసుకొని రావాలి అంటే మనం చెప్తున్నాం కదా, మనం నీట్గా ఉంచుకోవాలి. మన కర్నూలు జిల్లాకు రాగానే అందరికీ ఇంత నీట్గా ఉంది, ఇంత డిసిప్లిన్గా ఇక్కడ మనుషులు ఉన్నారు అనే ఒక ఇంప్రెషన్ రావాలి. అలా వస్తే అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మనం జిల్లాలో ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే ముఖ్యంగా ఇక్కడ నేను చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అదే వేదవతి ప్రాజెక్ట్ కానీ, అలాగే తుంగభద్ర కెనాల్ దగ్గర ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది. కర్నూలు జిల్లాలో చాలా వరకు సగం వరకు కొంచెం కరువు ప్రాంతంగా ఉంది, గ్రౌండ్ వాటర్ లేదు అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇదే కాకుండా మనకి ఈ ప్లాంటేషన్ ఫారెస్ట్ కవర్ చూసుకుంటే కర్నూలు జిల్లాలో 7% మాత్రమే ఉంది. సో ఫారెస్ట్ కవర్ మనకి 33% ఉంటే మంచిది, 50% ఉంటే ఇంకా మంచిది. మీ అందరికీ తెలుసు, మొక్కలు ఎక్కువ నాటితే మనకి వర్షాలు సకాలంలో పడతాయి. మనందరం కూడా పాల్గొంటున్నటువంటి అనుభూతిని పొందుదాం. పెద్దలందరినీ గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ అట్టాడ శ్రీ ఐఏఎస్ మేనన్ గారి యొక్క అమృత హస్తాల మీదుగా జ్యోతి ప్రకాశం గావించబడుతూ ఉన్నది. అలాగే పాల్గొంటున్నటువంటి పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రకాశంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, తర్వాత ప్రయోజనం కోసం చిన్నారులను సిద్ధంగా ఉండాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ఆ మట్టికి మంచిది ప్లస్ ఆయనకి మంచిది. ఎందుకంటే అందరూ ఒకటే పంట వేస్తే రేపు పొద్దున దానికి డిమాండ్ లేకపోతే మన ట్రీట్మెంట్ ఎలా జరిగింది అలా జరుగుతూ ఉంటుంది. సో దాని మీద కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి అనేది ఆలోచించట్లేదండి. సో ఆర్గానిక్ ఫార్మింగ్ మంచిది రేపు పొద్దున, ఎందుకంటే మట్టి వల్లే. అలాగే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాజావారి కోటనంద గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా శెట్టిబత్తుల సురేష్ కుమార్ని రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా లోడా అప్పలరాజు నియమించడం జరిగిందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి వంగ గీత విశ్వనాథ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కమిటీకి మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని, అలాగే గ్రామాల్లో ఎస్సీసీలు కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని మొత్తం అన్ని పూర్తయిన తర్వాత మేము కూడా అనుకున్న అన్ని పూర్తయి అన్ని మేడం గారు మొత్తం అందరికి ఫోటో తీసిన తర్వాత వెళ్తారు. దయచేసి మండల అధ్యక్షులు ఆనాల సుదర్శన్ గారికి, అలాగే 3 మండలాల అధ్యక్షులు, అలాగే వివిధ విభాగాల అధ్యక్షులు అందరికీ కూడా నా జయభీములు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి ఈరోజు. ఎందుకంటే మేడం గారి గురించి 2 మాటలు చెప్పిన తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్తాను. మేడం గారు ఏంటంటే వంద గీతం మేడం గారు ఎవరు ఏమిటి అనేది చూడకుండా సమస్యని డైరెక్ట్ గా అడ్రస్ చేసేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది శ్రీమతి వంద గీత విశ్వనాథ్ గారు అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలకి ఏ సమస్య వచ్చినా సరే ఆయన మేడం గారికి వస్తే ఆ సమస్యను పరిష్కరించే వరకు మేడం గారు మరి చేస్తారనే దానికి మా గ్రామంలో ఒక నిదర్శనం ఉంది. ఇచ్చారంటే మా గ్రామంలో వరదలు వచ్చి మునిగిపోతే నేను ఎప్పటికీ గుర్తు చేసుకున్నాను. మేడం గారు ఇంత లేటుగా వచ్చి మా గ్రామానికి వచ్చి మరి ఆ వరద కార్యక్రమంలో అందరికీ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించి మత్స్యకారులకి ముఖ్యంగా వేటకి సంబంధించిన సమస్యలు వారికి ఉన్నాయి.
అంతేకాకుండా ఏవైతే కొన్ని ఫ్యాక్టరీలు SEZకి సంబంధించి వచ్చినాయో వాళ్ళలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, నిజాలు కూడా వాస్తవ. పర్యావరణ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నామని, అందుకే వేట కూడా చేపలు కూడా పడటం లేదనేది మత్స్యకారుల యొక్క వారి యొక్క తెలియజేయడం జరుగుతుంది. అందుకే మేము కలెక్టర్ గారితో అధికారులతో అందరూ కూడా మేము కూడా మా తరపున మా బాధ్యతగా కూడా మాట్లాడడం జరిగింది. మత్స్యకారులతో కూడా కొంతమందితో వారి సమస్యలను మాట్లాడి అడిగి తెలుసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి సంప్రదింపుల ద్వారా ప్రస్తుతానికి వాయిదా వేశారు. రేపు అధికారులతోని, మంత్రి గారితోని, డిప్యూటీ సీఎం గారితో చర్చించి ఆ సమస్యకి ఒక పరిష్కారం చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళ పోరాటాన్ని కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. ఏదైనా మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మత్స్యకారులు వెన్నట్టే ఉంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలకి కూడా సంస్థాగత నిర్మాణం అనేది ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నియమించుకొని వారందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలకు అండగా ఉండాలనేది మా సంకల్పం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల వెన్నంటూ ఉంది. ప్రజలకు ఏమి కావాలో అవి చేయగలిగింది, ప్రజలకి అండదండలుగా ఉండగలిగింది. 2 సంవత్సరాల కరోనా ఇబ్బందుల్లో కూడా మరి సంక్షేమం ఎక్కడ వదలకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది. అయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోగా మిగతా అనేక సమస్యలు, ఒక పక్క విద్యుత్ సమస్య, ఒక పక్క విద్యార్థులకు సమస్య, ఒక పక్క యూరియా సమస్య, ఒక పక్క రైతులకి కొనుగోలు సమస్య, కొనుగోలు కేంద్రాల సమస్య, మద్దతు ధర సమస్య, ఇలా అన్ని రకాల సమస్యలకి ప్రజలు మరి ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ సమస్య ఒక పెద్ద సమస్యగా అయిపోయింది. ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కాలేజీకి వెళ్తే ఫీజు కడతారా లేదంటే తీసి ఇచ్చేయమంటారా అనే పరిస్థితులు. ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలామంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి, మేము వేరే పై చదువులకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు, అది కట్టమంటే విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బంది. ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు, చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏమీ పట్టించుకోరు. సూపర్ 6 అమల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవడం జరిగింది. ఇప్పటికీ 6 సిలిండర్లు ఇస్తామని చెప్పి 1 సిలిండర్తో ఆపేయడం జరిగింది. మొదటి 2024 జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు 25 జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1-2 పథకాలు ఇప్పుడు ఇవ్వటం జరిగింది. అది కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయటం జరిగింది. ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేసి రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజలు వెన్నంటూ ఉండాలి. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరపున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద. మొన్న యూరియా సమస్య వరకు కాకినాడ డివిజన్లో, కాకినాడ కలెక్టరేట్లో జరిగిన యూరియా సమస్య వరకు కూడా ఇప్పటి వరకు ఈ 16 నెలల్లో కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరపున మరి సమాయత్తమై అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర SC సెల్ కార్యదర్శులుగా లోడా అప్పలరాజు గారు, అదేవిధంగా మరి చెట్టుబత్తుల నాని గారు కూడా మరి వారిని మేము నియమించాలని మేము కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున జగన్ గారికి ధన్యవాదాలు, అదేవిధంగా ఇద్దరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెస్తూ ఎల్లప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ అధికారమైన ప్రతిపక్షమైన ప్రజలు విన్నట్టే ఉంటుంది. ప్రధానంగా హిందూపురం ఎమ్మెల్యే తీవ్రంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున నా తరఫున మేము తీవ్రంగా బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నాము. అది ఒక పవిత్రమైన చట్టసభ, అది ఆ సభలో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడలేదు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజానాయకుడు, ప్రజాదరణ గల నాయకుడు కోసం ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం, ఆ విధంగా భాష మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి దురదృష్ట సంగతులు ఇక ముందు జరగకూడదు. ఇంకొకటి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, మీరు ఏదైతే పదం వాడుతున్నారో ఆ వ్యక్తే కదా ఎన్టీ రామారావు గారికి ఎవరూ చేయలేకపోయారు. ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమే కాదు, రాజకీయాల్లో ఒక పేరు తెచ్చుకున్న ఒక మహా వ్యక్తికి ఇప్పుడు వరకు భారతరత్న ఇప్పించలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత గౌరవం ఇచ్చారు. ఇందులో చిరంజీవి గారిని కూడా అవమానిస్తూ వెటకారంగా కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం.
మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందరినీ ఎవరినైనా గౌరవించే వ్యక్తి, ఎవరినైనా కూడా సంయమనంగా చూసే వ్యక్తి గురించి ఆ విధంగా అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడటం, తప్పుడు మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తూ ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రస్తావనలు ఇక ముందు రాకుండా చూసుకోవడం మంచిదనేది మేము భావిస్తాం. ముఖ్యంగా మన పొంగా గీతా విశ్వనాథ్ గారికి ఆవిడ ఏమన్నీ అడ్రస్ చేయాలన్నా 1 కాదు 2 కాదు 3 కాదు బిరుదులు దాని ముందు ఎన్నన్నా పెట్టచ్చు, ఎన్ని పెట్టినా చాలు. అటువంటి మన గీత గారికి, అలానే ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాంజలి. ముఖ్యంగా ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ, అలానే మీడియా మిత్రులు కానీ, ఇతర గ్రామాలు అన్ని, నా ఆహ్వానం నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాంజలి. ముఖ్యంగా నేను చెప్పాలనుకునే ఆల్రెడీ తమ్ముడు చెప్పేశాడు, నేను ఎక్కువసేపు మాట్లాడాను. కానీ మిగిలిన నాయకులకు ఉన్న డిఫరెన్స్ మన అందరికీ తెలుసు. ప్రత్యేకంగా కూడా చెప్పక్కర్లేదు. మేడం చెప్పినట్టు వాళ్ళ జనాన్ని పోగేసుకోవాలి, మనమైతే జనాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మనం జనాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనం జనం కంట్రోల్ చేయాలంటే మన మనసులన్నీ ఆయన దోచాడు కాబట్టి, ఆయన మీద మన మనసు ఉంది కాబట్టి, అంటే ఆయన ప్రవర్తన మన పట్ల ఆ రీతిగా ఉంది కాబట్టి మనం ఆయన పట్ల అంత ఆకర్షిత. మనం అంటే ప్రతి ఆయనకి A to Z ఆయన ఒకటే. నేను ఆయన కానీ, ఆయన తండ్రి కానీ, ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు గారు అప్పుడు ఆయన మరణం విషయంలో కూడా ఎండ్ యూజర్కి ప్రతి పథకం వెళ్ళాలన్న దృక్పథం ఆయన. అది నిజంగా వెళ్తుందా లేదన్నా చూడాలని, అకస్మాత్తుగా వెళ్ళాలని, ఎవరికి చెప్పకుండా ఇన్స్పెక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఎంతమంది చెప్పినా సరే హెలికాప్టర్ అవ్వడం, అది క్రాష్ అవ్వడం అలా జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి ప్రచారం కోసం డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చాడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అలవాటులో డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చాడు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయంటే దాటవేస్తూ ఉంటారు. ఎక్కడ పోయినా ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈరోజు నియామక పత్రాలు ఇచ్చి ఆఖరికి డీజీపీ కూడా నియామక పత్రాలు ఇచ్చే లెవెల్కి పోయినాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు చరిత్రలో, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు డీజీపీ గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నారు అనేది నిజంగా చరిత్రలో పెద్ద జోక్ ఇది. ఎప్పటికీ అసలు పొద్దున్న లేచినప్పుడు నేను అనుకుంటున్నాను, ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, డీజీపీ గారు ఎట్లా తీసుకున్నారు ఆ పత్రం అని నేను నిజంగానే ఆశ్చర్యపోయినాను. సో నిజంగా అంటే అట్లా ఇచ్చి అంటే అన్నిట్లో కూడా ఏదో ఒక రకంగా నటన, మోసం, దగ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రభుత్వంలో. ప్రభుత్వం నిలదీసే బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. మెడికల్ కళాశాలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని పాణ్యం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులకు పీపీపీ విధానంపై అవగాహన లేదన్నారు. వైసీపీ హయాంలో మెడికల్ కళాశాలకు ఖర్చు పెట్టిన నిధుల కన్నా కూటమి ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల కోసం ఇచ్చిన నిధులను వైసీపీ ఇతర పథకాలకు మళ్లించారన్నారు. మెడికల్ కళాశాలలో పీపీ విధానం వల్ల కన్వీనర్ కోటా పెరుగుతుందన్నారు. పీపీ విధానం వల్ల మెడికల్ కళాశాలలు త్వరగా అందుబాటులోకి వస్తాయని గౌరు జనార్దన్ రెడ్డి తెలిపారు. హాయ్ హుసేన్ అన్న, బాగున్నారా? కూర్చోనా వస్తాను. ఒకటి తెప్పి నాగిరెడ్డి అంకుల్ రాని కండవరాని చెడ్డ ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ధర్నాలు, దీక్షలు, అన్ని కాలేజీల సందర్శన ఒక కార్యక్రమం పెట్టి మొన్ననే తిరగడం జరిగింది. అందులో భాగంగా ఆ కార్యక్రమానికి, వాళ్ళు చేసిన కార్యక్రమానికి వివరణ ఇస్తూ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఏ విధంగా ముందుకు పోతుందని తెలియజేయడానికి మన పాణ్యం నియోజకవర్గ యువ నాయకుడు గౌడ్ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి పత్రికా విలేకరు సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా మా పార్టీ పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు, అలాగే ఎన్వి రామకృష్ణ గారు, మాదన్న గారు,
శ్రీనివాసరావు గారు, అందరు పెద్దలు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. నా పైన ఇంత బాధ్యతను అప్పచెప్పి నాకు ఈరోజు ఈ ముఖ్యమైన అంశం ఏదైతే మెడికల్ కాలేజీల గురించి ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారాన్ని క్షుణ్ణంగా వివరించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా టీడీపీ నాయకులందరికీ నేను పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది మనకు మీరు మీడియా పత్రికా వాళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కోర్టులు ఈ కాలేజెస్ని రివైవ్ చేయడానికి ఇచ్చింది. అంటే మీరే ఒకసారి ఆలోచించండి, ఎవరికి చిత్తశుద్ధి ఉంది పేద ప్రజల ఆరోగ్యం పట్ల, అలాగే పేద విద్యార్థులకు మెడికల్ ఎంబీబీఎస్ కోర్సులు చదువుకోవాలి, లేకపోతే పీజీ కోర్సులకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలనే దానిపైన ఎవరికి ఒక్కసారి ఎవరు వాళ్ళ గురించి సిన్సియర్గా ఆలోచిస్తున్నారు, ప్రజల పక్షాన నిలబడుతున్నారనే దాని గురించి మీరు ఆలోచన చేయండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మీకు ఒక జీవో పేపరే చూపించాలనుకుంటున్నాను నేను. ఇది 108 జీవో, అంటే 2023 జూలై 19వ తేదీన దాన్ని ఇవ్వడం జరిగింది ఈ జీవోని. అప్పుడున్నది ముఖ్యమంత్రి జగన్ గారు. ఆ టైంలో ఆయన ఇచ్చినప్పుడు దీంట్లో ఏమని ఉందంటే క్లియర్ కట్గా ఈరోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మా నాయకులు ఇందాక చెప్పినట్టు పురుషోత్తం రెడ్డి గారు. వాళ్ళకి అసలు పీపీపీ అంటే ఏంటో తెలుసా అని ఒకటి క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం మేము. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటీకరణ కాదు, ముఖ్యమైన విషయం, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అది తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఏదైతే అంతవరకు మనం ఏదైతే ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నా కూడా ఆ గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటినీ మనము 85% కన్వీనర్ కోటా అంటారు. కన్వీనర్ కోటా అంటే మెరిట్, కంప్లీట్ మెరిట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 50%కి తగ్గించింది వాళ్ళ ప్రభుత్వం. అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు చదువు రానోళ్ళు, ఏం అవగాహన లేని వాళ్ళు కూడా వచ్చి దీనిపైన వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఏం పడితే మాట్లాడుతున్నారు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము. అయితే 5 మెడికల్ కాలేజెస్ని మేము ప్రారంభించామని చెప్పుకుంటున్నారు. ఆ 5 మెడికల్ కాలేజెస్ని కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ అని ఉంటుంది, ఎన్ఎంసీ వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వాలి. ఆ అప్రూవల్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అవన్నీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి, ఏవి కన్స్ట్రక్షన్స్ పూర్తి కాలేదు. అవన్నీ ఇప్పుడు అవన్నీ మొత్తానికి ఇప్పుడు వాళ్ళ నామ్స్ ప్రకారంగా అది లేకపోతే దాన్ని ఎలా మీరు మనం కట్టుబడి ఉంటేనే హాస్పిటల్స్ రన్ అవ్వగలుగుతాయి. సో అందుకే మేము చాలా మంచి ప్లానింగ్తో పోతూ ఉన్నాము. ఇలాంటివి మామూలే వస్తూ ఉంటాయి, దానికి మేము ఆన్సర్ చేసుకుంటాము. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, ప్రజల పట్ల గౌరవం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మొన్న ఇవి వైసీపీ వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు, ఇదే మన అన్ని మెడికల్ కాలేజీలు అయిపోయినాయి, ఇంకా మీరు దాన్ని ఓపెన్ చేసుకోలేకపోతున్నారని. ఇదేనా మీరు చేసిన దుస్థితి? అందరు వెళ్ళి చూసినారా అవి ఎట్లెట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది. అది అందుకోసమే ఇప్పుడున్న వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు పోతా ఉన్నాము. సిరిసిల్ల కలెక్టర్ బదిలీతో అభయాంజనేయ స్వామి దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్న సిరిసిల్ల పట్టణ ప్రజలు టపాసులు పేల్చి సంబరాలు. ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలు. నరరూప రాక్షసుని వధ ఈరోజు జరిగింది. ఈ కలెక్టర్ బోర్డు తోటి 11 కొబ్బరికాయలు మొక్కినాం, సంతోషం. కొట్టు అందరు మర్చిపోండి, కొట్టే బలం ఫుల్ అలగొట్టు. ప్రశాంత్ గట్టుకుంటా ముంజాగ్రత్త పడుతులు ఎండలో జై హనుమాన్, జై హనుమాన్, జై. దోహా ఖాతర్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు. తెలంగాణ జాగృతి ఖాతర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, పెద్ద ఎత్తున తరలివచ్చిన ఖాతర్ తెలంగాణ బిడ్డలు. ఖాతర్ తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడిన కల్వకుంట్ల కవిత. బతకలేక ఎక్కడ పోయిన తెలంగాణ వాళ్ళు అంటే పోతే బొగ్గుబాయి పోయిన, లేకపోతే దుబాయ్ పోయిన అని చెప్పుకునేటోళ్ళం. అటువంటి మీ కష్టం మాకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చి ఎక్కడో క్యాంపులలో వండుకుంటా వచ్చే జీతంలో ఎంతో కొంత మిగుల్చుకొని మళ్ళా మీ కుటుంబాలకి పంపి మీ ఇంటి వాళ్ళని సాధేటటువంటి ప్రయత్నం మీరందరూ చేస్తారు. మీ మనసులో ఎంత దుఃఖం ఉంటుందో మాకు తెలుసు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.